ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ నిన్నట్లో మీరు వస్తే ఎలా ఉందన్న రేట్? ఎలా 180, 150, 10 కేజీలు. 10 కేజీల బ్యాగ్ 180, 150. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఉన్నామండి. కాట్రావులపల్లి గ్రామంలో కూర బొబ్బర్లు సాగు చేస్తున్నటువంటి రైతు పొలం దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇదిగోండి దూరంగా అన్నాళ్ళు అయితే క్రాప్కి వచ్చింది, 2 days నుంచి కట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మన రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్. మీ పేరు అన్న? నా పేరు జోగా గణేష్. జోగా గణేష్. ఓకే అన్న. ఎన్ని రోజులు అవుతుందన్న తోటేసి? తోటేసి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు. మన నెల 15 రోజులకి కటింగ్ వస్తుందా? కటింగ్ స్టార్టింగ్ అంటారు, కరెక్ట్గా నెల 15 రోజులు కోతకు వస్తుందండి. కోతకు వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎన్ని నెలలు వస్తుంది? ఒక నెల బిగ్గా ఉంటుందన్న. ఆ తర్వాత మనం పెట్టుబడిని బట్టి మనం చూసుకుంటాం, పాదులు జాగ్రత్తగా చూసుకుంటాం బట్టి ఈ కాపు అనేది ఉంటుంది. ఓకే అండి. ఇంకో 2 నెలల పాటు ఉంటుందన్న? 2 నెలలు, ఒక నెల బిగ్గా ఉంటుందన్న. ఇంకా కోతకు వచ్చాక 2 నెలలు ఫుల్గా ఉంటుంది. ఓకే ఓకే. ప్రజెంట్ ఎలా ఉందన్న? రేట్లు ఎలా ఉన్నాయి మన దగ్గర? మీ రైతు విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇది రైట్ అనేది మార్కెట్ ని బట్టి పోతుందని, ఇప్పుడు వేళని బట్టి ప్రెజెంట్ కాలాన్ని బట్టి రోజుకు ఎలా ఉంటుందన్న? రోజుకు ఒకలా ఉంటుంది. ఓకే అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ నిన్నట్లో మీరు వస్తే ఎలా ఉందన్న రేట్? ఎలా? 180, 150, 10 కేజీలు. 10 కేజీల బ్యాగ్ 180, 150. ఓకే అన్న. ఇవి బాగానే ఉంటుందన్న. ఓకే. ఇవి కూర బొబ్బర్లు అన్న? కూర బొబ్బర్లు అండి. ఓకే. మనకి తయారైందని ఎలా తెలుస్తుంది అన్న? ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు కదా, ఇందులో లేత ఉన్నాయి. ఇలా ఉంటే కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తయారైనట్టండి. ఇలా ఉంటే కొంచెం బాగా ముదిరిపోయినట్టు అన్నమాట. వైట్ కలర్ రాకుండా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ లో ఉండగా కోయాలన్న మన కోతకి. ఓకే అన్న. ఇంకా ఈ పెద్దగా అయిపోయినాయి, ఇంకా మన పని చేయవన్నవి వైట్ అయిపోయి కొంచెం ముగ్గిపోయినట్టుగా తయారైపోయినట్టుగా అనిపిస్తాయి. ఈ కలర్ లో కోసినవి అయితే మనకి కరెక్ట్గా సైజులో ఉన్నట్టు. ఓకే అన్న. తీసుకొచ్చండి అన్న. ఎంత చేలో వేసారన్న? ఇప్పుడు 1 ఎకరం వేసామండి. 1 ఎకరం పొలంలో వేసుకున్నారు. తీసుకొచ్చండి. మీకు రోడ్డు పక్కనే ఉంటుందండి కాట్రావులపల్లి. కాట్రావులపల్లి అంటేనే మన ఉత్తరాంధ్రలో మొక్కజొన్న కూడా వేసామన్న. మంది మొక్కజొన్న కూడా వేసారన్న. ఓకే. ఎన్ని రోజులు అవుతుందన్న మొక్కజొన్న కూడా వేసి? అది వేసి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు అవుతుంది. దీంతో కూడా సేమ్ వేసాం. ఓకే అన్న. అన్నాళ్ళు అయితే ప్రజెంట్ ఇదే తొలి కోత అన్న? ఇప్పుడు డైలీ కోత అన్న. ఇది డైలీ కొయ్యాలి. పంటకు వచ్చాక ఇక మనం 2 రోజులు 3 రోజులకి అలా డైలీగా మనం 2 బిల్సులు కానీ పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకుని మనం ఇంకా మనుషులు కూడా లేకుండా మనమే అలా సొంతంగా చేసుకుంటే మనకి ఎక్కెడుతుంది, మిగులుతుంది అన్న. మీ అన్నగారు మీరునండి? మీ అన్నయ్య ఇద్దరు కలిపి రోజుకోసాక చేసుకుంటారు. నిన్న మొన్న కోసినప్పుడు ఎన్ని బ్యాగులు అయిందన్న? అంటే మనకి ఒక 150 కేజీలు, 200 కేజీలు. మన కోతాన్ని బట్టి కాయ అయితే మాత్రం డైలీ ఫుల్ గానే ఉంటుంది. మనం దాన్ని పెట్టుబడి పెట్టి జాగ్రత్తగాని మందులు అవి కొట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటే బాగానే దిగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి వీటిని పెంచుకోవడానికి అయినా చీడపీడలకు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయన్న దీంట్లో? దీనికి ఎక్కువ పసర పురుగు, బొండం పురుగు అని, తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, అటువంటి ఎక్కువ పురుగు శాతం ఎక్కువ ఉంటది, దోమ శాతం తక్కువ. పురుగు ఎక్కువ వస్తుంది అన్న. వారానికి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది అన్న? అవునండి. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందన్న. మన కాపు అది బాగానే వచ్చిందన్న? ఇప్పుడు బాగానే వచ్చిందన్న. మనం అనుకున్నట్టుగానే వచ్చింది. ఓకే. అయితే రేట్ కోతలు జరుగుతూ కొంచెం నలిగిన తోట ఫస్ట్ లో అయితే ఇంకా బాగుండేది. ఓకే. అంటే మనం తిరిగేటప్పుడు ఇంకా కోస్తుంటే తొక్కుతాం కదా, దానివల్ల కొంచెం వాడేది. కానీ ముందు ఫస్ట్ లో అయితే మనం అనుకున్నట్టుగానే బాగానే వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం పర్వాలేదన్న? రైతుకి ఓకే, హ్యాపీ అనిపించేలాగా ఉందన్న? హ్యాపీ అంటే రైతుకి ఎలాగ ఉంటుంది కదండి. రేట్ అనేది రైతుకి ఇప్పుడు అనేది ఎప్పుడు ఎలాగ ఉంటుంది. ఓకే అన్న. అయితే ఓవరాల్ గా రైతుకి పర్వాలేదు, ఈ రేట్ అయితే మంచిది అనిపించేటప్పుడు ఎంత రేట్ ఉంటే అనిపిస్తుంది అన్న? బొబ్బర అనేది ఈ జాతిలో అయితే 250, 300 ఉంటే గిట్టుబాటే. ఎక్కువ కాదు, బాగా తక్కువ కాకుండా 250, 300 రేట్లో ఉంటే గిట్టుబాటు అవునట్టే రైతుకి. ఇది 10 కేజీల బ్యాగ్ వచ్చి 10 కేజీల బ్యాగ్ వచ్చి మనకి 250 నుంచి 300 రేట్లో ఉంటే మనకి గిట్టుబాటే. ఓకే. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంకా 400, 500 అన్న రేటు ఏదో అన్ సీజన్ లో, అలాగని 150, 200, 100 ఈ రేట్లో వస్తేనేమో కొంచెం చేతి పెట్టి లాస్ అన్న. ఎందుకంటే మన కోసిన ఖర్చులు కూడా రావు కదన్నా. అంతేనా? వ్యవసాయంలో అన్ని కూడా ఇంకా నష్టాలే తప్ప లాభాలు ఉండవు. అవునవును. ఎప్పుడో సీజన్ బట్టి ఒక్కొక్కసారి హైప్ అవుతుంది రేటు. అలాంటప్పుడు మటుకు కొంచెం అదే అన్న. ఓకే. చూసుకోవచ్చండి. అన్నాళ్ళు అయితే 1 ఎకరం పొలంలో అయితే ఈ కూర బొబ్బరి అయితే సాగు చేస్తున్నారండి. బొబ్బర్లు మనం ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇదిగోండి, ఇది ఆల్రెడీ తయారైపోతుందండి. ఈ వైట్ కలర్ వచ్చినట్లయితే కనుక ఇది పాడైపోయినట్టే, ఈ వయసులో కోసుకోవాలని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పురుగు జాతికి సంబంధించినటువంటి వ్యాధులు అయితే వస్తాయని చెప్తున్నాడు అండి అన్న. ఇది కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ మీకు పురుగు అయితే పట్టింది దీనికి.